అంజీర్ కా తుకుడా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చక్కెర, చిరంజి, బాదాం, కిస్మిస్, జీడిపప్పు, యాలకుల పొడి, కెవ్డా వాటర్, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు, పాలు, పాల పొడి, నానబెట్టుకున్న అంజీర్, అలాగే బ్రెడ్ మనకు కావాలి. ముందు మనం రబ్డీ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ చూడండి, పాలు, ఒక 1/2 లీటర్ పాలు వేసాను. ఇందులో ఒక 100 గ్రామ్స్ మిల్క్ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనం చేస్తుంది రబ్డీ కదా, ఖచ్చితంగా ఇందులో నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టేద్దాం. ఇంకా పాలపొడి అసలు ఉండలు కట్టకుండా మొత్తం మిక్స్ చేసేసుకొని కలుపుకోవాలి. సో ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ రబ్డీ అవుతూ ఉంటుంది. మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ పొయ్యి మీద నేను ఆయిల్ పెట్టాను. సో ఇది చాలా వేడవ్వాలి. మనం బ్రెడ్ని డీప్ ఫ్రై చేయాలి. నూనె వేడెక్కే లోపల మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో అంజీర్ని ముందుగానే నేను నానబెట్టి పెట్టుకున్నానండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసి 1 గంట ముందు నానబెట్టుకున్నాను. వీటిని మనం పేస్ట్ చేసేసుకోవాలి కంప్లీట్గా. అంటే మనం జామ్ స్ప్రెడ్ చేస్తాం కదా, అలా ఉండాలన్నమాట. స్ప్రెడర్ లాగా ఉండాలి. ఇన్ కేస్ కొంచెం వాటర్ కావాలి అంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, నూనె వేడవుతుంది. ఈ లోపల నా చేతిలో బ్రెడ్ ఉంది. ఫ్రెష్ బ్రెడ్ తీసుకున్నాను నేను. సైడ్స్ కట్ చేద్దాం. ఇది చూడండి, ఫస్ట్ కార్నర్ కట్ చేస్తున్నాను. నూనె బాగా వేడెక్కింది. ఇదిగో రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కలర్ రాగానే తీసేసుకోవడం. అన్ని బ్రెడ్స్ మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను. ఎక్కువ అవ్వలేదు ఫ్రై, తక్కువ కూడా అవ్వలేదు, పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. సో వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి, ఆయిల్తో మనకి పని అయిపోయింది. పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టాను. అయితే ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదా, ఇందులో జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంత షుగర్ వేస్తున్నాను. చూడండి, మిగిలిన షుగర్ ఇక్కడ ప్యాన్లో వేస్తున్నాను. ఇది మనకు ఒక 250 గ్రామ్స్ ఉంటుంది. చక్కెరగా మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. నీళ్లు వేసి మనం చక్కెర పాకం చేసుకుంటున్నాం. అది ముదురు పాకం కాదండి, జస్ట్ మనం గులాబ్ జామ్కి ఎలా చేసుకుంటాం అలా. అయితే పాకం రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న అంజీర్ పేస్ట్ని ఇలా బ్రెడ్ మధ్యలో పెట్టుకోవాలి. మంచి థిక్ లేయర్గా పెట్టుకోండి. ఇట్లా దీనిపైన ఇంకోటి పెట్టి క్లోజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అన్నీ కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే అంజీర్ బాగుంటుంది. ఎప్పుడైనా మనకి కొంచెం వీక్గా ఉంది, ఉపవాసం ఉన్నామో కానీ ఆకలేస్తుంది అంటే ఒక 2 అంజీర్లు తినేయండి, మంచి టమ్మీ ఫుల్ ఉంటుంది. ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. అలాగే చక్కెర పాకం కూడా అయింది. చక్కెర పాకంలో చూడండి, ఇది కెవ్డా వాటర్, మొగలి పువ్వు నీళ్ళు, అలాగే రోజ్ వాటర్, యాలకుల పొడి, మొత్తం ఇవి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫ్లేవర్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో. కెవ్డా వాటర్ చాలా బాగుంటుంది అండ్ రోజ్ వాటర్ కొంచెం వేస్తే సరిపోతుంది. ఫైనల్ ప్లేట్ తీసేసుకొని ఇక్కడ పెట్టుకున్నా. సో చక్కెర పాకం కూడా పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, ఏదైతే మనం బ్రెడ్ మధ్యలో అంజీర్ పేస్ట్ పెట్టామో చక్కెర పాకంలో వేసేసి మెల్లిగా డిప్ చేసుకోండి. రెండు వైపులా చక్కెర పాకంలో డిప్ చేసి
ఫైనల్ ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా ప్లేటింగ్. ఇదిగోండి ఇది కూడా. మరి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ వేడిగా ఉంది కాబట్టి ఇందులో వేస్తే సరిపోతుంది. ఇలా అన్నిటిపైన అంజీర్ పేస్ట్ని అప్లై చేసి చక్కెర పాకంలో డిప్ చేసి పెడుతూ ఉంటాను. పొయ్యి మీద నేను ప్యాన్ పెట్టాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి. అలాగే ఇక్కడ బ్రెడ్స్ అన్నీ రెడీగా పెట్టేశాను చూసారా. మధ్యలో అంజీర్ పేస్ట్తో స్టఫింగ్ చేస్తాను అనమాట. ఇందులో నెయ్యి వేశాను, బాదాం, అలాగే కొన్ని జీడిపప్పులు వేశాను, అలాగే ఇందులో కిస్మిస్, ఇంకా చిరంజి. నెయ్యిలో వీటిని ఫ్రై చేయాలి. ఇక్కడ రబ్డీ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను పైన. పైన రబ్డీ వేసుకోవాలి ఒక్కొక్క దానిపైన. డ్రై ఫ్రూట్స్ వేద్దాం. పార్టీస్ ఉన్నప్పుడు సింపుల్ డెజర్ట్స్ అండి. ఇది మనం ఈ రోజే చేసుకోవాలని ఏం లేదు, ముందు రోజు చేసుకొని కూడా రబ్డీని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బ్రెడ్ని అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇలా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని రెసిపీస్ ముందు రోజు చేసి పెట్టేసుకోవచ్చు అండి. అంటే పార్టీకి మనం ఇంకా ఈజీ చేయడానికి ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫైనల్గా కుంకుమ పువ్వుతో మనం గార్నిష్ చేస్తున్నాం. అంజీర్ కా తుకడా తయారు చేసేసాము. మరొకసారి తయారీ విధానం చూడండి. అంజీర్ కా తుకడా తయారీ విధానం: ముందుగా పాన్ లో 1/2 లీటర్ పాలు, 100 గ్రాముల మిల్క్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా నెయ్యి వేసి స్టవ్ ఆన్ చేసి చిన్న మంటలో మధ్య మధ్యలో కలుపుతూ అందులో కాస్త చక్కెర కూడా వేసి దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటే రబ్డీ తయారవుతుంది. అలాగే ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న అంజీర్ ని నీళ్లు లేకుండా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టి కొద్దిగా నీళ్లు వేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. బ్రెడ్ ని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వేడి నూనెలో వేసి 2 వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందు మనం చేసి పెట్టుకున్న అంజీర్ పేస్ట్ ని మధ్యలో పెట్టి శాండ్విచ్ లాగా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో చక్కెర, నీళ్లు వేసి చక్కెర పాకం కోసం పెట్టుకొని అందులో కాస్త కెవడా వాటర్, రోజ్ వాటర్, యాలకుల పొడి వేసి చక్కెర పాకం రెడీ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చక్కెర పాకంలో మనం ముందుగానే చేసి పెట్టుకున్న బ్రెడ్ ని డిప్ చేసుకొని బౌల్లో పెట్టుకొని పైనుండి తయారు చేసుకున్న రబ్డీ వేసుకొని నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అంజీర్ కా తుకడా రెడీ అవుతుంది.